ప్రదోష వ్రతం అంటే ఏమిటి? దానిని ఎలా నిర్వహిస్తారు? ప్రదోషం రోజున ఉదయం నుంచి పచ్చి గంగ కూడా ముట్టకుండా కొంతమంది భక్తులు ఉపవాసం ఆచరిస్తారు. అటువంటి శక్తి లేనివాళ్లు పాలు, పండ్ల రసాలు తీసుకుని సౌలభ్య వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రదోషం ఎంతో పవిత్రమైంది. దీనికి సంబంధించిన ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. కల్ప, దోష అనే దంపతులకు పుట్టినవాడే ప్రదోషం అనే కథ ఉంది. ప్రదోషానికి ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. వీళ్ళు నిశిష్ట, యూష్ట. ఈ మూడు పేర్లు పరిశీలిస్తే రాత్రి సమయానికి సంబంధించింది ఆది, మధ్య, అంత్య రూపాలను గురించి చెబుతుంటాయి. చంద్రుడు వర్ధిల్లే కాలాన్ని శుక్లపక్షమని, క్షీణించే కాలాన్ని కృష్ణపక్షమని అంటారని అందరికీ తెలుసు. పూర్వం దేవతలు పరమేశ్వరుణ్ణి దర్శించడానికి వచ్చారు. అసురుల భయం తొలగించాలని వేడుకున్నారు. అప్పుడు స్వామివారికి అభయమిచ్చాడు. ఇచ్చిన మాట మేరకు జగత్పతి అసుర సంహారాన్ని గడియకాలంలో నిర్వహించాడు. ఆ దివ్య సమయమే ప్రదోషం. ప్రదోషకాలంలో నందివాహనం మీద శివపార్వతులు ఆసీనులై లోకాలను ఏలుతున్న దివ్య సందర్భంలో వారిని స్మరించుకుంటే చాలు, అన్ని పాపాలు తొలగిపోతాయి, సకలాభీష్టాలు నెరవేరుతాయి. అందుకే ప్రదోష సమయంలో శివాలయంలో నందీశ్వరుడికి కూడా విశేష అభిషేకాలను నిర్వహిస్తుంటారు. ప్రదోష వ్రతం ఆచరణలో గణపతి పూజ ఎందుకు ప్రత్యేకమైంది? శివ పరివారం అంతా ఉన్న ఆలయానికి ప్రదోష వ్రతానికి సంబంధమేమిటి? నందీశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు ఎందుకు నిర్వహిస్తారు? ప్రదోష కాలంలో కోరుకునే భక్తుల అభిష్టాలు ఎలా నెరవేరుతాయి? మనమూ తెలుసుకుందాం. త్రయోదశి సంధ్యా సమయంలో నిర్వహించే ప్రదోష పూజలో తొలుత గణపతికి అభిషేకంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ తరువాత స్కందుడి పూజ, అటు తరువాత పార్వతీదేవికి, అనంతరం నందీశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తారు. ప్రదోషకాలంలో శివలింగాన్ని ఆవుపాలతో అభిషేకిస్తే దీర్ఘాయుష్షు కలుగుతుంది. నెయ్యితో అభిషేకిస్తే మోక్షం లభిస్తుంది. గంధంతో అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ శివ పరివారానికి అభిషేకాల తరువాతనే భక్తులు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు.